హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ బీసీ గురుకులాస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. అలాగే నేను టీజీఎంఆర్ఎస్ గురించి, గురుకులాస్ గురించి, మోడల్ స్కూల్స్ గురించి, లాస్ట్ డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చెప్పాను కదా, దానికి సంబంధించి, అలాగే ఏపీ ఎస్సీ గురుకులాస్ కూడా చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఒకసారి లాస్ట్ డేట్స్ ఒకసారి చూసేయండి. మరి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో నవోదయ, అలాగే సైనిక్ సంబంధించి సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, సైనిక్ స్కూల్స్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళకి, మీకు అవసరమైతే మీరు మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఉంది కదా, ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా, ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకుందరు కానీ, ఓకేనా? లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. ఒకసారి ముందు చెప్పిన నోటిఫికేషన్ వివరాలు ఒకసారి చూడండి. టీజీ గురుకులాస్ ఉన్నది కదా, టీజీ గురుకుల నోటిఫికేషన్ చెప్పుకున్నాం కదా, యూట్యూబ్లో అయితే చెప్పలేదు, నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. దీనికి లాస్ట్ డేట్ అయితే అయిపోయిందండి, February 6th లాస్ట్ డేట్. అయితే ఎగ్జామ్ ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి February 23rd అండి ఎగ్జామ్. టీజీ అంటే తెలంగాణ గురుకులాస్ వాళ్ళకి. అలాగే మోడల్ స్కూల్ ఉన్నాయి కదా, ఇది కూడా టీజీలోనే, తెలంగాణ మోడల్ స్కూల్స్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 28. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి February 28. ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 3 అండి. ఒకసారి ఇది గమనించుకోవాలి. ఇది ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. అలాగే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ చెప్పుకున్నాం కదా తెలంగాణ వాళ్ళకి. సో తెలంగాణ ఈఎంఆర్ఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి 16/2/2025. ఇది ఓన్లీ ఫర్ ఎస్టీ, ఇది గమనించాలి, ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈఎంఆర్ఎస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 16/3/2025, ఓకేనా? ఇది తెలంగాణకి సంబంధించి. నెక్స్ట్ ఏపీ వాళ్ళ నోటిఫికేషన్స్ చెప్పుకున్నాం కదా, ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఏపీ ఈఎంఆర్ఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19/2/2025 అప్లికేషన్ లాస్ట్ డేట్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 25/2/2025 అండి, గమనించాలి. ఏపీ ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఓన్లీ ఫర్ ఎస్టీ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి ఏపీలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి చెప్పుకున్నాం, అంటే ఎస్టీ గురుకులాస్ గురించి చెప్పుకున్నాం. ఎస్ఓఈస్, సిఓఈస్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2/3/2025 అండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 9/3/2025, గమనించాలి. ఇది ఎవరికి? ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎస్సీ గురుకులాస్ కూడా చెప్పుకున్నాం, BRAG సెట్. సో ఇక్కడ వచ్చేసి ఎస్సీ గురుకులాస్కి పేరేంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్కి నేమ్ ఏంటి? మహాత్మా జ్యోతిబాయి పూలే అని చెప్పేసి పిలుస్తారు. ఎస్సీ వచ్చేసి మనకి ఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, గురుకుల నోటిఫికేషన్. సో అదొచ్చేసి 6/3/2025 లాస్ట్ డేట్. మొన్నే చెప్పాము ఈ నోటిఫికేషన్ గురించి. ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదండి, తొందరలోనే అనౌన్స్ చేస్తారు. ఇది ఏంటి? ఎస్సీ గురుకులాస్కి. ప్రస్తుతం మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే బీసీ గురుకులాస్. తెలంగాణ గురుకులాస్ అయితే మొత్తం అంతా కూడా మనకి ఒకేసారి ఇచ్చారు, ఓకేనా? ఒకసారి నోటిఫికేషన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఎగ్జామ్ డేట్ అయితే అయిపోయింది అది. ఇప్పుడు వచ్చేసి మనం ఏపీ చూద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఏ క్లాసులకు పెడతారనేది చూద్దాం. 4th నుంచి 5thకి వెళ్ళే వాళ్ళకి ఇది మెయిన్ అనమాట. ఇంకా బ్యాక్లాగ్ అంటే 6th, 7th, 8th, 9th ఈ క్లాస్లో, అంటే మధ్యలో మానేసి వేరే స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళు అవి ఉంటారు కదా, ఆ సీట్స్ అనేవి మిగిలిపోతాయి కదా, ఆ సీట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్తోనే ఫిల్ చేస్తారు. మెయిన్ ఏంటి అంటే 4th నుంచి 5th అయితే అన్ని సీట్స్ ఫిల్ చేస్తారు. 6th, 7th, 8th, 9th ఇవి మాత్రం బ్యాక్లాగ్ ఏవైతే సీట్స్ ఉన్నాయో, అవి ఖాళీగా ఉన్న సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిలప్ చేస్తారనమాట. జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ డేట్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే మన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. అప్లైయింగ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/2/2025 నుంచి అండి, అంటే 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 15/3/2025. ఇక్కడ ఒకసారి చూడాలి, మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే అనౌన్స్డ్ సూన్ అని ఉంది. పేపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మీరు 15వ తేదీ కనుక వెబ్సైట్లో కనుక చూసుకుంటే మీకు అన్ని వివరాలు దొరుకుతాయి. ప్రస్తుతం అయితే అనౌన్స్డ్ సూన్ అని వస్తుంది. అండ్ అలాగే పేపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, ఓకేనా? 15వ తేదీ ఒకసారి చెక్ చేద్దరు కానీ. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? ఒకసారి చూసేయండి.
ఇప్పుడు మనం ఏజ్ ఒకసారి చూడండి. పరీక్ష కొరకు అర్హత, వయసు, బీసీ, ఈబీసీ. ఇక్కడ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అయినా, ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్ అయినా మనం అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎస్సీ అని అన్నారు అనుకోండి, అందులో ఎక్కువ సీట్స్ ఎస్సీ వాళ్ళకి కేటాయించబడ్డాయి. ఇప్పుడు బీసీ అంటున్నారు కాబట్టి ఎక్కువ సీట్స్ అనేవి బీసీ వాళ్ళకి కేటాయించబడ్డాయి. మిగిలిన సీట్స్ అనేవి అంటే తక్కువ పర్సంటేజ్లో మిగిలిన వాళ్ళకి కేటాయించారనమాట. సో అందరూ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. బీసీ, ఈబీసీ ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. అంటే 4th నుంచి 5thకి వెళ్ళడానికి రాస్తున్నారు కదా. సో 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. వీరు 1/9/2014 నుంచి 31/8/2016 మధ్య జన్మించిన వాళ్ళు అర్హులు అనమాట. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 12 సంవత్సరాల మించి ఉండరాదు. వీరు ఎప్పుడు జన్మించి ఉండాలి అంటే ఈ తేదీల మీద వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఈ తేదీల మధ్యన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. 1/9/2013 నుంచి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. ఎవరు? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే. బీసీ, ఈబీసీ అనుకోండి, ఇక్కడ ఇచ్చారు కదా, ఈ తేదీల మధ్య జన్మించి ఉండాలి. వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి అర్హులు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇన్కమ్ ఎంత ఉండాలని చెప్పారు? 1,00,000 రూపాయలకి మించి ఉండకూడదు. ఓకేనా? ఇక్కడ మనకి స్కూల్స్ లిస్ట్ ఇచ్చారండి. ఇదంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకుందరు. కానీ మీరు ఏ జిల్లాలో అయితే రాసుకుంటున్నారో ఆ జిల్లాలో మీరు అప్లై చేసినప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఆ జిల్లాలో మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదంతా చూసుకుని మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే ఇది అందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూసుకోండి. తర్వాత ఎగ్జామ్ అనేది మనకి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, ఈవీఎస్ అంటే పరిసరాల విజ్ఞానం, వీటికి సంబంధించి 100 మార్క్స్కి ఉంటుంది. టైం వచ్చేసి మనకి 2 hours టైం ఉంటుంది. తెలుగు వచ్చేసి 15 మార్కులు, ఇంగ్లీష్ 25, లెక్కలు 30, పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్ 30 మార్కులకి ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఒకటి మీరు ఏం చేయాలి, బబ్లింగ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇక్కడ మీరు ఏం చదవాలి అంటే ప్రస్తుతం 4th చదువుతున్నారనుకోండి, అంటే 5th క్లాస్కి వెళ్తారు కదా. సో ఈ ఎంట్రన్స్ రాయడానికి ఏంటి అంటే బిలో అంటే మీరు ఇప్పుడు చదువుతున్న క్లాస్ నాలెడ్జ్తో పాటు ప్రీవియస్ క్లాస్ నాలెడ్జ్లు కూడా అవసరం అవుతాయి అనమాట. అంటే ఆ బుక్స్ కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 6th రాస్తున్నారనుకోండి ఎగ్జామ్, వాళ్ళు ఏం చూసుకోవాలి, ప్రస్తుతం 5th క్లాస్ చూసుకోవాలి. 5th చదువుతూ ఉంటారు, 6thకి ఎగ్జామ్ రాస్తారు. సో 3rd, 4th, 5th ఈ క్లాస్ నాలెడ్జ్లు కూడా వీళ్ళకి అవసరం అవుతుంది. సో ఆ బుక్స్ కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అలాగే మనకి బయట అవైలబుల్గా బుక్స్ అనేవి దొరుకుతున్నాయి గురుకుల సెట్ ఎగ్జామ్కి సంబంధించి. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఏదైనా బుక్ స్టోర్కి వెళ్ళి తీసుకోండి, లేదంటే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోండి ఒకసారి బుక్ కావాలి అంటే. కాకపోతే మనకి ప్రీవియస్ క్లాస్ నాలెడ్జ్, ప్రస్తుతం చదువుతున్న క్లాస్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, బుక్స్ అయితే అవసరం ఉండదు. ఒకసారి మీ బుక్సే పాత బుక్స్ ఒకసారి రెఫర్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష అనేది నిర్వహించబడుతుంది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది. అప్లై చేసినప్పుడు మీరు పెట్టుకుంటారు కదా రిజర్వేషను, ఇవన్నీ చూసి మెరిట్, రిజర్వేషను, ప్రత్యేక కేటగిరీ కింద అనాథ, మత్స్యకార మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా మీరు అప్లై చేసినప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. అంటే మీరు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ స్కూల్స్ లిస్ట్ అనేది మీరు ఇస్తారు అక్కడ. సో దాన్ని బట్టి మీ మెరిట్ని బట్టి, అలాగే అక్కడ ఇచ్చిన ప్రత్యేక కేటగిరీస్ని బట్టి మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా మెరిట్ వైజే ఇస్తారు. అంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని బట్టి మీరు ఏ స్కూల్లో అయితే కావాలనుకుంటున్నారో మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆధారంగా మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజర్వేషన్ ఇచ్చారు చూడండి, ఏ విధంగా రిజర్వేషన్ అనేది ఉంది అనేది. ఇక్కడ బీసీ వెల్ఫేర్ కదండి. సో ఇక్కడ బీసీఏ, బీసీడి ఉన్నాయి కదా, వీళ్ళకి 20%, 28%, 3%, 19%, 4 ఈ విధంగా ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి ఎంత ఇచ్చారు? 15% ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి 6% ఇచ్చారు. ఓసీ, ఈబీసీ వాళ్ళకి 2%, 1%. ఇది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఫిషర్మెన్ స్కూల్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు మెరిట్లో ఈ 2%కి ఇస్తారనమాట. ఓసీ, ఈబీసీ కేటగిరీస్కి ఇక్కడ 1%, ఫిషర్మెన్ స్కూల్స్కి. బీసీఏకి, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అయితే 20%, బీసీబీకి 28%, బీసీసీకి 3%, బీసీడీకి 19%, బీసీఈకి 4%. ఫిషర్మెన్ స్కూల్స్కి అనుకోండి, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీ కేటగిరీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%.
తర్వాత అర్బన్స్ అంటే అనాథ పిల్లలకి 3% సీట్స్ అనేవి ఇస్తారు. అలాగే ఫిషర్మెన్కి బీసీ దాంట్లో సీట్స్ లేవు, ఎందుకంటే ప్రత్యేకించి స్కూల్ ఉంది కదా, సో అందువల్ల ఇక్కడ సీట్స్ ఏమీ లేవు. ఇక్కడ మట్టుకు 46%. సో ఈ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ ప్రకారం మీరు ఏ పాఠశాలకు ప్రిఫరెన్స్ ఇచ్చారో దాని ప్రకారం అప్లై చేసుకున్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోవాలి. దాని ప్రకారం మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో లేరనుకోండి ఎవరు, అప్పుడు ఎవరికి ఇస్తారు, అటు ఏదేని రిజర్వేషన్ ఖాళీలను బీసీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తారు. బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కదా, మిగతా వాళ్ళు ఎవరైనా లేరనుకోండి, పెట్టుకోలేదనుకోండి, వాళ్ళకి ఎవరికి రాకపోయినట్టయితే బీసీ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక మాట ఇచ్చారు చూడండి, ఎంపిక సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు, ఒకటే ర్యాంకు ఒకరికన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు అధిక వయసు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అప్పుడు కూడా సమానమైన ర్యాంకులు కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇస్తారంట. సో మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్, లెక్కల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇస్తారంట. ఇక్కడ చూడండి మనకి క్లారిటీగా ఇచ్చారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంక్ పొందితే పరిసరాల విద్యను అంటే ఈవీఎస్లో మార్క్స్ని బట్టి ఇస్తారంట. అప్లై చేయడానికి మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, కుల ధృవీకరణ, సమీకృత కుల జనన ఆదాయ ధృవపత్రాలు అంటే క్యాట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్ మొదలగు ధృవపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి. ఒరిజినల్ ధృవపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఒరిజినల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. లేని ఎడల విద్యార్థి ఎంపిక కాపాడిన సీటు ఇవ్వబడదు. ఒకవేళ మనకి మెరిట్లో మన పేరున్నా కూడా సీట్ అనేది ఇవ్వరు, ఇవన్నీ చూపిస్తేనే ఇస్తారు. సో ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. అప్లై చేసినప్పుడు మనకి ఏమేమి కావాలి ఇక్కడ చూడండి, పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి. పాఠశాల ప్రాధాన్యత క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకుని నింపాలి. అంటే మీకు దగ్గరలో ఏ ఉన్నాయి, ఎందులో బాగుంటుంది అనేది మీకు తెలుసుకుని దాని ప్రకారం నింపుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. దరఖాస్తు నింపినప్పుడు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు, దానిని బట్టే మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ నెంబర్ ఇచ్చినప్పుడు మీది కానీ మీకు దగ్గర బంధువులది కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఆయా జిల్లాల విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకి ఎట్టి పరిస్థితులు బదిలీ చేయబడరు. అంటే మీరు ఏ అయితే జిల్లాకి చెందుతారో ఆ జిల్లాలో ఉన్న స్కూల్స్ని మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే జిల్లాలో స్కూల్ని మిమ్మల్ని పంపించడానికి వీలు పడదు. ఇక్కడ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో మనకిచ్చే సదుపాయాలు ఏంటి అని చూసినట్టయితే, ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం, నెలకు 1400 రూపాయలతో పౌష్టిక విలువలతో కూడిన మెను అంటే ఫుడ్ అనమాట, 3 జతల యూనిఫామ్ ఇస్తారంట, దుప్పటి ఇస్తారంట, జంకానా, బూట్లు, సాక్స్లు, టై మరియు బెల్ట్, నోట్ పుస్తకాలు, కాస్మెటిక్ ఛార్జీలకు కూడా డబ్బులు ఇస్తారంట. ఎగ్జామ్ డేట్స్ చూడండి, జూనియర్ ఇంటర్మీడియట్కి రాసే వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్ వచ్చేసి 20/4/2025 అంటే ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ అనేది ఉంటుంది. 5th క్లాస్కి ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే 27/4/2025. అలాగే బ్యాక్లాగ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి 28/4/2025. ఇవి ఎగ్జామ్ డేట్స్ అమ్మ. ఇక్కడ మీరు చూస్తే బ్యాక్లాగ్ అడ్మిషన్స్ వేటికి ఏ క్లాసులకి 6, 7, 8, 9 ఓకేనా. ఇది నోటిఫికేషన్ వివరాలు, ఎగ్జామ్ డేట్స్, అలాగే మనం అప్లై చేయడానికి ఫస్ట్ డేట్ అండ్ లాస్ట్ డేట్. ఇక్కడ వచ్చేసి మీరు 15వ తేదీ అంటే ఫిబ్రవరి 15వ తేదీన వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మీకు అన్నీ కనిపిస్తాయి. ప్రస్తుతం అయితే అనౌన్స్డ్ సూన్ అని కనిపిస్తుంది, ఒకసారి గమనించాలి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది చూసారా, ఇది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా. మిగతా నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను ఫస్ట్ చెప్పాను కదండి, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేనట్టయితే వాటికి అర్హులైనట్టయితే ఎలిజిబుల్ అయితే వాటికి కూడా అప్లై చేసుకోండి ఓకేనా. వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అనేది అందులో పెడతాను ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.